ముసాపేట్ అలాగే ప్రతిసారి ఇలానే ట్రాఫిక్ ఉంటుంది పెద్ద ఈసారి ఇంకా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే మంచిగా అనిపిస్తుంది వినాయకుడు ఇంకా జల్దీ నిమజ్జనం అయింది అనిపిస్తుంది ఈసారి కొంచెం ఫాస్ట్గా అయిపోయింది मेरा नाम ज्योति है मैं बेगम बाजार से आई हूँ बहुत अच्छा लग रहा है और विसर्जन करने को आए ना तो जी विसर्जन कर दिए हम लोग हाँ देखने को आए हैं कैसा लग रहा है बहुत अच्छा लग रहा है साल में एक बार तो आते हैं खुशी से तो हम लोग अपनी खुशी जाहिर कर रहे हैं ला के घूम के सब अपनी खुशी दिखाएंगे। मेरा नाम अंजलि पांडे है मैं भी बेगम बाजार से आई हूँ गणपति विसर्जन करने। मैं अपने पापा से बहुत मानती हूँ और उनको खुशी खुशी विदा करने आई हूँ। बहुत अच्छा लग रहा है बहुत खुशी मिल रही है 11 दिन उनको बिठाकर ऐसा लग रहा है जैसे कि भगवान हमारे साथी हैं बस चले गए थोड़े दिन में वापस आ जाएंगे। జగదీర్ గుట్టకి వెళ్ళొచ్చామమ్మా అంటే మేము ఫస్ట్ లగడికప్పులో ఉంటున్నాము దాని తర్వాత మాకు కలెక్టర్ ఆఫీస్ పక్కకు ఇల్లు తీసేశారు ఎల్లో బండలో మా మర్ది ఉంటాడు అక్కడ ఒక ఇల్లు ఇచ్చారు మాకు జగదీర్ గుట్టలో మేము ఉంటాకి రెంట్కుంటున్నాం మేము ఎప్పుడు ఇక్కడ లగడికప్పుడు ఉన్నప్పుడైతే ప్రతిసారి మేము వచ్చేవారం మేము ఇక అక్కడ పోయిన తర్వాత ఇక మేము రావటం లేదు మొత్తము ఇక మా కోడలు మా కొడుకు నేను కలిసి ముగ్గురం కలిసి వచ్చామమ్మ మేము ప్రతి సంవత్సరం అంటే మధ్య 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది ఇక అయిపోతే వస్తూనే ఉంటున్నాము చాలా మంచిగా అంటే నాకు పెద్ద వినాయకుడు అంటే మేము ఆ పక్కకు ఉండి కాసి మక్క బుట్టలు అమ్మిటోళ్ళం అప్పుడు మేము పెద్ద వినాయకుని కాడ అప్పుడు సర్కార్ దాకా ఉండే కదా మేడము దాని పక్కకు మేము మక్క బుట్టలు అమ్ముతుంది మా అత్త మా మామ మేము టిఫిన్ తీసుకొని వచ్చేటోళ్ళము అప్పుడు గుడాలు అవి ఇవన్నీ పెట్టేటోళ్ళు మొత్తం మీకైతే ఇప్పుడు ఏ గుడాలు గిట్లా ఏం పెట్టకొచ్చి పోతాము చూడలేము మేడం వచ్చే వరకు వేసేసి నాకు పాడం అంత ఎట్టో అనిపించింది మాకు చాలా ఇష్టం నాకు ఏడుస్తాను ఇంకా పెద్ద ఈ నాయకుని వేస్తే మాత్రం మీకైతే నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది మొత్తము ఆయన దేవుడుగా అంత సత్యమైన దేవుడు ఆయన మొత్తం అయితే ప్రపంచంకే దేవుడు ఆయన ఇక మనకే కాదు ప్రపంచంకే దేవుడు చాలా మంచి వ్యక్తి దేవుడు మొత్తము ఆయన లేని చోట మనం లేమమ్మా చాలా మంచి మనిషి ఉన్నాడు చూద్దామని ఎంత కోరికతోనో నా కోడలు నా కొడుకు కొత్త పెళ్ళి అయిందని తీసుకొని వచ్చాను నేను కానీ వచ్చే వరకు లేదు మేడం సుజాత ఇక్కడ మల్లపల్లి ప్రతి సంవత్సరం బాగా అనిపిస్తుంది హైదరాబాద్ వినాయక మేము పొద్దున 10 గంటలకు వచ్చింది ఏమి ఇబ్బందులు ఇక మనుషులు అనగా ఉంటాయి కానీ నడుస్తూనే ఉంటుంటుంది ఈ సంవత్సరం జర పర్లే అనిపిస్తుంది ఈ సంవత్సరం జర పర్లే అనిపిస్తుంది ఇక అంతా పోలీస్ సెక్రటరీలు అంత బాగా పెట్టింది కదా బాగా అనిపిస్తుంది మేము లంగరాజు నుంచి వస్తున్నాము నా పేరు ఆనకర్ శివాజీ చాలా బాగుంది మేము ఫస్ట్ ఆటో వచ్చినాము ఇక్కడి నుంచి ఆటో రాదు లోపలికి రాదు అంటే మేము ఇక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం ప్రతి సంవత్సరం ఆటో లోనికి రాణిస్తలేరు అంటే మేము ప్రతి సంవత్సరం మేము చిన్న వినాయకుని తీసుకొస్తాం ఈ సంవత్సరం కొద్దిగా పెద్దది తీసుకొని వచ్చినాము మేము చాలా బాగా అట్లేం లేదు చాలా బాగున్నది సపోర్టింగ్ బాగున్నది అంతా ఈజీగా వచ్చేసినాం ఇక్కడ పోయినసారి నెంబర్ 1 ఉంటుంది ఈసారి కొద్దిగా తక్కువ ఉంటుంది ఎట్లయినా పోయినసారి నెంబర్ 1 ఏదైనా ఈసారి కొద్దిగా తక్కువ కానీ బాగున్నది ఎంతైనా బాగానే ఉన్నది నడుస్తుంది మాకు వినాయకుని దయ వల్ల అంతా బాగా జరుగుతుంది మామూలు మాట్లాడరా ఇంగ్లీష్ మాట్లాడరా చాలా బాగుంది మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం ఇలా గణేషుని 11 days వరకు పిల్లలను తీసుకొని ఫ్యామిలీని తీసుకొని వస్తాం ఇక్కడికి హ్యాపీ అనిపిస్తుంది 9 days దేవునితో ఇట్లా బతుకమ్మ పండుగ కూడా ఇక్కడ దాకా వస్తాం నెక్స్ట్ దుర్గమ్మ కదా అప్పుడు కూడా వస్తాం ఇట్లానే ట్యాంక్ బండ్ ఇక్కడే తిలక్ నగర్ నుంచి వచ్చారు వాణి ఎట్లా అనిపిస్తుంది మీకు బాగుంది ప్రతి సంవత్సరం వస్తాం నిమజ్జనానికి లేదు బాగుంది వాటర్ కానీ ఇక్కడ ప్రసాదం బాగా ఇస్తాం మంచిగా మాధవి మేము ఆ గుంటూరు నుంచి చాలా హ్యాపీగా ఉంది సరే కాకపోతే విగ్రహాలు నిమజ్జనం ఇంకా కరెక్ట్గా జరగట్లేదు బాగా పూజ చేస్తున్నారు అంతా బాగుంది కానీ సైడ్ పడేసేయటం దేవుడు సరిగా మునగడానికి లేకపోవడం సరిగా సౌకర్యం అయితే భగవంతుడి నిమజ్జనం సరిగా లేదని నా అభిప్రాయం లాస్ట్ ఇయర్ అంటే నేను చూడలేదు ఈ ఇయర్ మాత్రం నాకు ఇది
కరెక్ట్గా లేదు. ముందు మెయిన్ వాటర్లో కంప్లీట్ మునగాలి కదా, ధరలు వేసేసి వెళ్తున్నారు. మనం 9 రోజులు పూజ చేస్తున్నాము, దానికి ఏంటి సార్థకత ఏంటి? భగవంతుడు సరిగా నీళ్ళలో వేయాలి కదా. అదేదైనా సరే పూజ ఏర్పాటు చేసి ఇచ్చేసినప్పుడు ఆ నిమజ్జనం కూడా కరెక్ట్గా చేయాలని గవర్నమెంట్ నా అభిప్రాయం. అంటే మా పిల్లలు ఉన్నారు జస్ట్, అందుకని వాళ్ళ దగ్గరకు వచ్చి ఊరికే ఇబ్బంది ఏం లేదు, ఇతర ఇబ్బంది ఏం లేదు. దేవుళ్ళ నిమజ్జనం మాత్రం బాగాలేదు. మనం బాగా చేస్తున్నాం కదమ్మా, 9 రోజులు అంత ఇదిగా చేసి నైవేద్యాలు పెట్టి పూజలు చేసి అన్నీ చేసి ఇట్లా నిమజ్జనం సరిగా చేయకపోతే ఏముంది, ఇక్కడ అక్కడ పడేస్తే ఇంకా దానికి వాల్యూ ఏముంటుంది? అది అంతే అభిప్రాయం. అది కరెక్ట్గా ఉండాలి. ఒక సైజు విగ్రహాలకు ఒక చోటు ప్లేస్, క్రేన్లు అయితే ఉన్నాయి. ఆ వర్కర్స్ మరి వాళ్ళు ఇచ్చేసే విధానం ఎవరు నాకేమో కనిపించట్లా స్టాఫ్ అది సరిగా. నేను వచ్చి 2 గంటలైంది. అవునవును.